మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హైగ్రీవ హైగ్రీవ హైగ్రీవేత్యో వదేత్ తస్య నిస్సరతేవాణి జన్హుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకుంటే, మేషంలో రవి గురువుల యొక్క సంచారము, అదేవిధంగా ఈ వారం మిథున రాశి నుంచి సింహరాశి వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. కన్యలో కేతువు, కుంభరాశిలో శనికుజుల యొక్క సంబంధం కలిగి ఉంది. మీనరాశిలో రాహువు, బుధుడు, అదేవిధంగా శుక్రుడు. బుధుడు వక్రించి మేషం నుంచి వెనక్కి వెళ్ళాడు. ఈ యొక్క కాంబినేషన్ అనేటువంటిది ఏర్పడడం జరిగింది. కాబట్టి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు వీరికి ఎలా ఉండబోతుంది, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో శనితో ఉన్నాడు. ఇది కొంతవరకు ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో జాగ్రత్త పడవలసినటువంటి కాంబినేషన్ ఇది చూసుకున్నట్లయితే. మరియు ద్వితీయ స్థాన అధిపతి అంటే ధనాధిపతి ఎవరైతే ఉన్నారో మీకు ధనస్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఫైనాన్షియల్గా మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి కానీ జాబ్లో కానీ రావాల్సినటువంటి ధనం వచ్చి తీరుతుంది. ఇక్కడ అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి చదువుకునేటువంటి పిల్లలకి కాస్త చదువు విషయంలో డిస్టర్బెన్స్ కానివ్వండి, స్ట్రెస్ని కానివ్వండి పెంచుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, దీంతోపాటు ఈ కుజుడు శని కలిసి ఉన్నందుకు, ఈ 3వ అధిపతి ఎప్పుడైతే 4లో ఉన్నందుకు కాస్త కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా వాహనాల మీద వెళ్ళేటువంటి విషయాల్లోని, అదేవిధంగా ఈ పంచమం అంటే ఈ గురువు ఎవరైతే ఉన్నారో 6లో రవితో కలిసి ఉన్నందుకు కొంత ఈ యొక్క విషయాల పట్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. మరియు అదేవిధంగా దశమ స్థానాధిపతి రవి శని కలిసి ఎప్పుడైతే 6వ స్థానంలో ఉన్నారో కోర్టు వ్యవహారాలలో కూడా కొంతవరకు మీ ప్రయత్నాలు పాజిటివ్గా రావడము, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము, వ్యాపారాల్లో లాభాలు రావడము, ఏదైనా ఒక లాంగ్ జర్నీస్ ఒక్కోసారి చూడండి, ఏదైనా వర్క్ కోసం దూర ప్రాంతాలకు వెళ్ళడం వల్ల ఒక్కోసారి లాభం ఉంటుంది, ఒక్కోసారి నష్టం ఉంటుంది. కాబట్టి లాంగ్ జర్నీస్ వల్ల దూర ప్రాంతానికి వెళ్ళి ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం మీరు వెళ్ళడం వల్ల ఈ వారం చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఇక వివాహ సంబంధించిన విషయంలోని, మరియు ఎవరైనా ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాల్లోని కొంతవరకు పాజిటివ్ కాంబినేషన్స్ ఏర్పడుతున్నాయి. బికాజ్ ఆఫ్ సప్తమ స్థానాధిపతి లాభాధిపతి ఇద్దరూ కలిసి పంచమ స్థానంలో, అది కూడా శుక్రుడు బుధుడు అయి రాహుతో కలిసి ఉన్నారు. సో ఇదంతా కొంతవరకు ఈ వివాహ సంబంధించిన విషయంలో మంచి ఫలితాలను ఇస్తుంది. కాకపోతే ఇక్కడ మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, కొంచెం తల్లిగారు ఆరోగ్య విషయంలోని, ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు అండ్ అలాగే అనవసరంగా ఈ పని చేయడం వల్ల నింద వస్తుంది అని అనుకునేటువంటి విషయాల్లోని ప్రధానంగా జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చేయవలసిన దేవతారాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. మీరు ఎంత దుర్గాదేవిని స్మరిస్తుంటే అంత బాగుంటుంది. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి యోగం. ఈ రాహు పంచమ స్థానంలో ఉన్నంతకాలం కూడా. అందులో మరొక విషయం ఏంటంటే, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉంటారు, సినిమా ఫీల్డ్స్లో ఉంటారు. అంటే సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఎనీ టెక్నీషియన్స్. పంచమ రాహు శుక్రుడితో ఉండడం అనేటువంటిది ఒక అద్భుతమైన థాట్ని ఇవ్వడం, తద్వారా మీ యొక్క లైఫ్ ఒక చక్కటి దీంట్లోకి వెళ్ళడం అనేది చూపిస్తుంది. కాస్త రియల్ ఎస్టేట్ రంగాల వారు మరియు రైతులు చతుర్థ స్థానంలో శనికుజులు ఉన్నారు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కొంచెం ఈ పంట పండించే విషయంలోని కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇవాళ నేను మీకు ఈ వార ఫలితాలతో పాటు మరొక విషయం చెప్పబోతున్నా. అదేమిటి అంటే, చాలామందికి చూడండి, కొన్ని రెమెడీస్ చెప్పినప్పుడు తల్లిదండ్రులు పిల్లల కోసం చేయాలి అంటే దానాలు అవి చేయొచ్చు, కానీ మంత్రం మాత్రం పిల్లలే చేయాలని చెప్పి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. అంటే ఇప్పుడు ఉదాహరణకి పిల్లవాడు సరిగ్గా చదవటం లేదు, లేకపోతే ఉద్యోగం రావటం లేదు, లేదా వివాహం అవ్వట్లేదు, ఇట్లాంటివి ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏమంటారంటే, మా అబ్బాయి కొంచెం చదవలేడండి, మా అబ్బాయి ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేడు దీని మీద, దేవుడు అంటే భక్తి ఉంది కానీ కూర్చొని చేయమంటే చేయలేడు, దానం ఇచ్చినట్టే మేము కూడా ఏదైనా చేయొచ్చు అని అంటూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇప్పుడు ఎవరికి దాహం వేస్తే వాళ్ళే నీళ్లు తాగాలి, అప్పుడే తొందరగా దాహం దొరుకుతుంది వారికి. అంతేగాని మనం తాగితే అవతల వాళ్ళకి దాహం ఎలా తీరదో, ఎవరిది వారిదే. అయితే ఇక్కడ మరి మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, ఏమండి మనం మరి పురోహితుని పిలిపించి జపాలవి పురోహితుడితో చేయిస్తాం కదా, మరి అలా ఎందుకు చేయిస్తున్నామని. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దాన్నే సంకల్పము అంటారు. అంటే సంకల్పం చేసుకొని చేయడము. శాస్త్రంలో దీనికి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉద్యోగం రావట్లేదు, లేదా వివాహం అవ్వటం లేదు, రకరకాలు ఉంటాయి, అనారోగ్యంతో ఉన్నాడు, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మనుషులకి. అలాంటప్పుడు మనం ఏం చెప్తాం, ఏమండి పలానా మంత్రం చేసుకోండి అన్నప్పుడు, మీ పిల్లవాడికి ఉదాహరణకి ఒక 40 నిమిషాలు చేయాలి ఈ మంత్రం అని చెప్పాను అనుకోండి రోజుకి. అదే పిల్లవాడు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, అప్పుడు తల్లిదండ్రులు చేయాలంటే కనీసం 4 times 5 times ఎక్కువ చేయాలి. అంటే ఆ పిల్లవాడు రోజుకు ఒక 40 నిమిషాలు చేయాల్సి వస్తే, మీరు కనీసం ఒక ఎంత లేదన్నా కూడా ఒక 2 గంటలు 2.5 గంటలైనా సరే ఆ మంత్రం చేస్తే అప్పుడు అది పిల్లవాడికి కనెక్ట్ అవుతుంది. అయితే అది ఎలా చేయాలో చెప్తాను ఈరోజు వీడియోలో. ఒకటే గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోవాలి మనసులో, స్వామి మా అబ్బాయి చేయలేని స్థితిలో ఉన్నాడో, లేకపోతే సంథింగ్ ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేయడానికి ఇంట్రెస్ట్ లేదనో, అప్పుడు తల్లిదండ్రులుగా మీరు చేస్తున్నాము, ఇది మీ అబ్బాయికి చెందాలి అని అనుకొని ఒక గ్లాసులో నీళ్లు తీసుకోండి, ఒక గ్లాస్ ఖాళీ గ్లాస్ తీసుకుని ఉద్ధరణితో ఆ మంత్రం చదువుతూ ఆ యొక్క దాని వైపు చూసి వేయండి. అలా ముందుగా సంకల్పం చెప్పుకొని ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వాలనుకుంటున్నాము. సమ్ టైమ్స్ అబ్బాయికి ఉండడు, ఏ విదేశాల్లోనే ఉంటాడు, అప్పుడు డ్రై ఫ్రూట్స్ చేతితో పట్టుకొని, ఒక్కొక్క డ్రై ఫ్రూట్ చేతితో పట్టుకొని మంత్రం చదువుతూ అంతలో వేసి ఆ డ్రై ఫ్రూట్స్ పిల్లలకు కూడా తినిపిస్తే కనుక అమ్మవారి యొక్క శక్తి, మంత్రశక్తి ఆ యొక్క డ్రై ఫ్రూట్లోకి వెళ్ళి వాళ్ళకి అది పనిచేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆ వాటర్లో కావచ్చు, డ్రై ఫ్రూట్లో కావచ్చు, ఏదైనా కానీ. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఎంత వార ఫలితాలు చెప్పుకుంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలే. చాలామంది ఏంటంటే, అమ్మో ఇప్పుడు ఏలినాటి శని ఉంది, అష్టమ శని ఉంది, అర్ధాష్టమ శని ఉంది, ఏదో అయిపోతుంది, ఇలాంటి భయాలకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇదవ్వకండి. ఎందుకంటే శని అనగానే మనం ఏదో కోణంలో చూసేస్తాం, అట్లా కాదు. కర్మకారకుడు. సర్పదోషం అనగానే అమ్మో ఏదో సర్పదోషం ఉంది, అది కాదు. శాస్త్రం ఎప్పుడు కూడా, జ్యోతిష్ శాస్త్రం ఎప్పుడు కూడా మనల్ని భయపెట్టడానికో భయపడడానికో లేదు. అదొక ఇండికేటర్, అంటే మనకు ఒక మార్గం చూపించేది. నీకు ఇక్కడ వెళ్ళేటప్పుడు ఇక్కడ మధ్యలో నీకు ఒక గొయ్యి ఉంది, లేకపోతే ముళ్ళులు ఉన్నాయి, రోడ్డు బాగాలేదు, ఒక కర్వ్ వచ్చింది, ఒక టర్నింగ్ వచ్చింది, మనకి ఎలా అయితే ఒక లైట్ వేసుకుంటే కనిపిస్తుందో జ్యోతిష్ శాస్త్రం కూడా అంతే. ఆ రకంగా మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని ఆ కోణంలో చూడండి, కానీ ఒక భయంకరమైనటువంటి కోణంలో ఎట్టి పరిస్థితుల్లో చూడమని శాస్త్రంలోనే లేదు. మనము ఆ కోణంలో చూడడం వల్ల అనవసరంగా నష్టపోవడం తప్పితే లాభమే ఉండదు. కాబట్టి ఏమిటంటే, ఇక్కడ ఒకటే, మనకి జాతచక్రంలో ఎటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా ఒకటే, అమ్మవారిని నమ్ముకొని మీరు కనుక మీ యొక్క లైఫ్ని మీరు కనుక ముందుకు తీసుకెళ్తూ ఉన్నట్లయితే, నాకేంటి అమ్మవారు ఉంది, నేను పలానా అమ్మవారిని నేను సాధన చేస్తున్నాను, నాకంతా అమ్మవారే చూసుకుంటుంది, లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందా, లేకపోతే ఒక ఇబ్బంది కలిగిందా, అంటే కొంతమందికి చూడండి జాతచక్రంలో ధనహీనత యోగం ఉంటుంది, నేను అమ్మవారు మంత్రం చేసుకుంటున్నా అదే వస్తుంది ధనం, ఆ నమ్మకంతో ఉండాలి. వివాహం అవ్వట్లేదు, నేను అమ్మవారి మంత్రం చేసుకుంటున్నా వస్తుంది, అమ్మవారే ఇస్తుందని బలంగా నమ్మాలి, ఫిక్స్ అవ్వాలి మైండ్లో. లేదా ఉద్యోగం రావట్లేదు అంటే కొంతమందికి దశమస్థానం బాగోలేదు, ఉద్యోగం రాదు, ఇబ్బంది అవుతూ ఉంటుంది. లేదా లాభస్థానం బాగాలేదు, వ్యాపారాల్లో పెద్దగా కలిసి రాదు. లేదా ఒక్కొక్కసారి వివాహ జీవితం బాగోదు, 12వ స్థానం పాడైంది,
అప్పుడు అంటే ఏమిటి, లలితా సహస్రనామాల్లో ప్రతి నామానికి అద్భుతమైన శక్తి ఉంది. ఆ అద్భుతమైన శక్తిని మనం తీసుకుంటున్నాము. ఆ యొక్క మీ జాతకం ఎలా ఉన్నా సరే అమ్మవారి యొక్క నామస్మరణ వల్ల మీకు చక్కగా మీ యొక్క లైఫ్ అనేటువంటిది అద్భుతమైన వేలోకి వెళ్తుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే, ఇక్కడ శనికుజ కలయిక నడుస్తుంది ప్రస్తుతం, కాబట్టి కొంచెం అగ్రెసివ్ నేచర్స్ పెరుగుతుంటాయి ఆల్మోస్ట్ జూన్ వరకు కూడా. కాబట్టి అందరూ కూడా కాస్త కొంచెం అనవసరమైన గొడవలు, అనవసరమైన అగ్రెసివ్ దాంట్లోకి వెళ్ళకండి. శ్రీమాత్రే నమః.